లాల్ నగర్ లోని విమల్ థియేటర్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి గేట్ దగ్గర. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. టికెట్స్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ లేదు. షో ఉందా లేదా అనే అప్డేట్ కూడా లేదు. దాదాపు 3 o'clock నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్రెడీ థియేటర్ లోపల కొంతమంది ఫ్యాన్స్ లోపలికి వెళ్లారు. లోపల ఒక 100 మంది వరకు లోపలికి వెళ్లారు. లోపల కూర్చున్న సీట్లలోనే ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కానీ అంటే ఇంకా అప్డేట్ ఇప్పటి వరకు కూడా అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో వీళ్ళు ఇంకా ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసుకుని ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ థియేటర్ యాజమాన్యం వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశారు. ఇప్పుడిప్పుడే టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ లో చూసుకుంటే టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ 11:30 షోకి టికెట్స్ కూడా ఓపెన్ అయినాయి. కానీ ఇక్కడ విమల్ థియేటర్ దగ్గర చాలా గందరగోళంగా ఫ్యాన్స్ చాలా రచ్చ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం చాలా గందరగోళంగా ఉంది. ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ థియేటర్ యాజమాన్యం కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం టికెట్స్ లేకపోయినా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ నేను అక్కడి నుంచి చూస్తున్నా వీళ్ళందరూ. కానీ వీళ్ళందరూ ఒక్క టికెట్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళు మీడియా ఉన్నా అక్కడ లేకుండా అక్కడే. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 3 రోజుల నుంచి వెయిట్ చేస్తాను. ఇప్పుడు కాదు, థియేటర్ దగ్గర ఈ థియేటర్ దగ్గరకి నేను 6కి వచ్చిన. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 8 గంటలకు వచ్చినాము అన్న, ఇంకా వదులుతలేరు. ఏంటి అసలు మీరు ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు, ఎలా ఫీల్ అవుతుంది? నిన్న నుంచి పాడుకుంటలేమన్నా, ఎప్పుడు టికెట్ బుకింగ్ ఓపెన్ అయితే అని ఇప్పటిదాకా మేల్కొని ఉన్నాం. ఆయన కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యి చూసుకున్నారా? చూసుకున్నాం కానీ ఇక్కడ ఓపెన్ అవుతలేవు కదా. ఈ థియేటర్ మాత్రం ఓపెన్ చేస్తలేరు, అన్ని ఓపెన్ చేస్తారు. ఎన్ని గంటలు పెట్టారు? 11:30 పెట్టారు. ఇప్పుడు మీడియా వాళ్ళకి పంపిస్తామంటారు, మాకు వదలమని చెప్తున్నారు. మరి టికెట్స్ లేకుండా అంటే షో ఇంకా కన్ఫర్మ్ లేదు, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అదే చెప్పారు కదా, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు అది అని చెప్పారు కదా, దానికోసమే వెయిట్ చేస్తున్నాం. వదులుతారేమో అని. 11:30కి ఈ రోజు పక్కా ఉంటాయని చెప్పినారు, కాబట్టి వెయిట్ చేస్తున్నాం వదులుతారేమో. ఆల్రెడీ ఇప్పుడు బయట స్టేట్స్ లో ఆల్రెడీ షో పడిపోయింది. మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా టైటిల్ కార్డ్స్ ఇంటర్వెల్ వరకు వచ్చింది. అన్ని కూడా స్టాటస్ కూడా పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని పంపిస్తారు మా ఫ్రెండ్స్. ఆంధ్రాలో వాళ్ళు ఫోన్ చేస్తారు, చూసినాం మేము ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పేసి. మాకు కూడా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలా మా హీరోని అని చెప్పేసి స్క్రీన్ పైన వెయిటింగ్. అదే బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? టికెట్స్ బుక్ చేయడానికి చాలా పొద్దున్న నుంచి हमने ऑलरेडी बोल दिया. చూడండి చాలా ఆయన ముంగడు వెళ్ళు. ఏ టైం అన్నా షో చూసే వెళ్తారా? లేదన్నా, చూసే వెళ్తామన్నా. ఇక్కడే షో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మేము ఈయనే ఉంటాం అంతే. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఇంత వెయిట్ చేయడం అనేది? ప్రభాస్ సినిమాకి ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు. ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమా ఇట్లా జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్న. ఫస్ట్ టైం ఇట్లా అనిపిస్తుంది. అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఇంతగానము క్రౌడ్స్ వచ్చినా కూడా ఓపెన్ చేస్తలేరు. అక్కడ ఆంధ్రాలో పడిపోయినాయి అయినా కూడా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అవన్నీ చూస్తున్నాయి. రేపు సినిమా చూడబుద్ధి కూడా కాదు అట్లా అని. ఇప్పుడు చూస్తే మేము ఆంధ్రాలో వేయకపోతే అయిపోతుండే, ఈడ కూడా వేసింటే అయిపోతున్నాయి కదా, ఈడ కూడా వేసింటే అయిపోతుండే అట్లానే అంటున్నాయి. 6 बजे से हम यहाँ पर है. 6 बजे से अभी तक आपका फिल्म चालू हुआ नहीं. अभी तो शो कैंसिल है बोल के बोल रहे. तो हम लोग पागल होने लगा. अभी 11 बज गए. तो 11 बज रहे, अभी शो है या नहीं है? फिर क्यों पब्लिक इतने परेशान कर रहे लोग? अंदर जा रहे तो पब्लिक को जाने नहीं दे रहे, खाली मार रहे, भगा रहे, पाइपों से मार रहे अंदर थिएटर के अंदर, पाइपों से मार रहे साहब. हम 6 बजे से
हम प्रभास